ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చూస్తున్నాం ఇండస్ట్రీలో ఒక స్టార్ రైటర్ కందమూసారు అనమాట ఈరోజు కులశేఖర్ గారు. అమీర్పేటలో ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే శృహదప్పి పడిపోవటం, అక్కడ ఎవరో చూసి గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేయటం, అక్కడ కూడా ఎవరు ఆయన గుర్తించకపోతే ఒక నర్సు గుర్తించి ఒక స్టార్ రైటర్ అయినా ఒకప్పుడు మంచి మంచి సినిమాలకి రైటర్గా చేశారు. బట్ ఇలాంటి పొజిషన్కి ఎందుకు వచ్చారో తెలియలేదని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కూడా వెళ్ళటం అండ్ ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలోనే ఈరోజు మార్నింగ్ చనిపోయారని చెప్తున్నారు. అంత పెద్ద స్టార్ రైటర్, సో అంత స్టార్డమ్ చూసిన వ్యక్తి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద రైటర్స్ దగ్గర ఆయన వర్క్ చేశారు, పెద్ద పెద్ద లిరిక్ రైటర్ల దగ్గర వర్క్ చేశారు. అండ్ ఆయన కూడా జయంతో స్టార్ట్ అయింది ఆయన జర్నీ. ఆ తర్వాత మనసంతా నువ్వే, నువ్వు నేను, ఇలా అంటే తేజ గారి ప్రతి సినిమా, ఆర్పి పట్నాయక్ గారి ప్రతి సినిమాల్లో కూడా ఆయన మంచి మంచి సాంగ్స్ రాశారు. బట్ కులశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఎదిగిన ఒక హీరో అని చెప్పుకోవచ్చు ఇప్పుడు దిలీప్. అంటే ఒకప్పుడు మనకి అన్నయ్య, మా అన్నయ్య, జయం సినిమాలో గోపీచంద్ చిన్నప్పుడు క్యారెక్టరు, సో డాడీ సినిమా, చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు అతను. అండ్ ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు వీళ్ళిద్దరే ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవటం ఏంటి అండ్ తనకున్న సంబంధం ఏంటో తన మాటలో తెలుసుకుందాం. హాయ్ దిలీప్. హాయ్ రోషన్ గారు. హాయ్ అండి. సో దిలీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఫోన్ చేయగానే ఇమీడియట్గా మీరు లైవ్లో కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మీ ఇద్దరు ఫొటోస్ ఇప్పుడు ఎక్కువ వైరల్ అవుతున్నాయి ఎక్కడ చూసినా కానీ. అండ్ కులశేఖర్ గారి గురించి మీకు తెలిసిందే, చాలా పెద్ద రైటరు, మంచి సినిమాలకు చాలా మంచి మంచి పాటలు రాశారు. పెద్ద పెద్ద స్టార్ రైటర్స్ దగ్గర, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర, స్టార్ డైరెక్టర్స్తో పనిచేసిన ఒక టెక్నీషియన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక వ్యక్తి జీవితం ఎంతగా ఎలిగిందో ఒక్కసారిగా పతనం కూడా అవ్వటం మనందరం చూసాం రీసెంట్గా. అంటే ఆయన జైలుకి వెళ్ళటం, ఏదో ఒక కేసులో మళ్ళీ బయటికి రావటం, హెల్త్ పరంగా ఎవరు పట్టించుకోక ఆయన పరిస్థితి ఇంత దీనంగా మారిందని ఇప్పుడు చనిపోయిన తర్వాత అందరికీ తెలుస్తుంది. మీ ఇద్దరు జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏం చెప్తారు ఆయన గురించి అసలు మీరు? నేను జయం మూవీ చేస్తున్నప్పుడు సార్ పరిచయం అయ్యారు నాకు. ఆ తర్వాత ఆయన స్టార్ రైటర్ గా కొనసాగుతున్నారు, చాలా మూవీస్ చేస్తున్నారు. ఆయనకి ఏమైందో తెలియలేదు, సైకలాజికల్ గా నేను ఆయన కలిసినప్పుడు చాలా డౌన్ అయి ఉన్నారు సైకలాజికల్ గా. నేనేం చేశాను అంటే 2018 లో దిక్సూచి అనే ఫిలిం స్టార్ట్ చేశాను. ఓకే. ఆ ఫిలిం స్టార్ట్ చేసి ఆ ఫిలిం పేరుతోటే అందులో నేను యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేశాను ఆ సినిమా. ఆ సినిమా పేరుతోటే దిక్సూచి దళం ఫౌండేషన్ అని స్టార్ట్ చేసినప్పుడు కులశేఖర్ గారి గురించి ఆలోచించి అసలు కులశేఖర్ గారు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అంటే నేనేం చేశాను అంటే సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఎవరెవరు ఎక్కువ వాళ్ళకి సాయం చేయటం లేదా వాళ్ళకి ఇంకేదైనా కావాలంటే చేయటం చేసేవాడిని ఈ రోజుకి ఇప్పటికీ. సో కులశేఖర్ గారి గురించి తెలియగానే ఎలాగోలా ఆయన నెంబర్ పట్టుకుని ఆయన నేను ఆఫీస్ కి పిలిపించుకున్నా. మన ఆఫీస్ కి పిలిపిస్తే ఆయన చూడంగానే నాకు అర్థం కాలే, ఏంటి మనిషి ఇలా అయిపోయారు అసలు, ఇంత అంటే ఏదో మా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇలా అయిపోయినట్టు నేను అన్నా సార్ అని. నేను ఆ రోజు ఆయనకి కొత్త బట్టలు తీసుకొని వచ్చి కొత్త బట్టలు పెట్టి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని, సార్ నాకు మీరు ఒక హెల్ప్ చేయండి, ఇప్పటిదాకా ఏమైందో నాకు తెలీదు, నేను ఇప్పుడు సినిమా చేస్తున్నా, నెక్స్ట్ ఇంకో సినిమా చేయబోతున్నా, నాకు మీరు లిరిసిస్ట్ గా పనిచేయండి, మీ కలం మళ్ళీ రాయాలి, మీ కలం ఎక్కడ ఆగకూడదు అని ఆ రోజు ఒక వీడియో చేశాను నేను ఆయన పెట్టుకొని. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నారని చాలా మంది క్వశ్చన్ ఉంది. ఆ వీడియో చాలా వైరల్ అయింది అప్పట్లో, ఈవెన్ చాలా టాప్ మోస్ట్ న్యూస్ ఛానల్స్ అన్నిట్లో వేశారు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు సార్, ఇంత పెద్ద రైటర్, దగ్గరికి వెళ్ళినా కానీ మీకు ఆఫర్ ఇస్తారు. నేను అన్నాను సార్ అసలు మీరు ఏంటి రోడ్ల మీద ఇలా తిరగటం ఏంటి, నాకు అసలు ఆయన చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యాను. అప్పుడు అనుకున్నా ఏదో ఈయనకి లైఫ్ లో సార్ కి సైకలాజికల్ గా లేదంటే ఏదైనా బిజినెస్ లైక్ సినిమాలోనా ఏదో ఒక చాలా పెద్ద దెబ్బ పడింది ఆయనకి, దాని నుంచి ఆయన బయట పడలేక ఇలా అయిపోయారు అనేది నేను ఆయన మాటలో నుంచి విన్నాను. కానీ నాకు క్లియర్ గా చెప్పాల ఆ రోజు ఏమైంది అని. నేను సార్కి ఏం చెప్పాను అంటే, నా మాట వినండి, మీకు నేను హాస్పిటాలిటీ రూమ్ కావాలంటే నేను ఇస్తాను, ఫుడ్ నేను చూసుకుంటాను, మళ్ళీ మీరు రావాలి, మీరు ఒక అద్భుతమైన కలిసే టయానికి ఫుడ్ బెడ్ కూడా ప్రాబ్లం ఉంది ఆయనకి. ఐషు ఆయన లిటరలీ రోడ్డు మీద చెప్పకూడదు అనకూడదు కానీ ఆయన లిటరలీ ఒక 10 రూపాయలు ఉన్నాయా, ఒక 50 రూపాయలు ఉన్నాయండి, నేను భోజనానికి అనే స్టేజ్ లో ఉన్నాను నేను కలిసే టైంకి. నేను బతిమిలాడాను, సార్ నేను ఇండస్ట్రీ నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను, నాకు ఇండస్ట్రీ తెలుసు ఎలా ఉంటది ఏంటి, ఒక మనిషి ఫెయిల్యూర్ లో ఉంటే ఏంటి పరిస్థితి, సక్సెస్ అన్ని తెలుసు సార్,
ఒక్క అవకాశం మీరిస్తే మిమ్మల్ని నేను చాలా బాగా చూసుకుంటానని కూడా చెప్పాను. నేను కలిసిన రోషన్ గారు యూ డోంట్ బిలీవ్, నేను కలిసిన 2 రోజుల తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాను, సార్‌కి ఒక్కసారి ఫోన్ చేసి రమ్మను, సిట్యుయేషన్ చెప్దాం, సాంగ్ రాయమని చెప్దాం అంటే స్విచ్ ఆఫ్. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే గుడిలో ఏదో ఒక దొంగతనం కేసులో సార్‌ని తీసుకొని ఎళ్లారు అని విన్నా. మళ్ళీ నేను దొంగతనం దాన్ని కూడా ఫైండ్ ఎందుకు ఔట్ చేయాల్సి చేసి వచ్చింది? ఆయన చేతిలో జేబులో ఏం లేక చేయాల్సి వచ్చిందా? లేకపోతే ఏమి లేక నేను అది కూడా చెప్పా సార్. మా దిక్సూచి దళం ఫౌండేషన్ తరపు నుంచి నేను ఫండ్ కూడా రైజ్ చేస్తాను మీకు. నా నుంచి ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలో ఇస్తున్నాను. అది కూడా నేను చేస్తానని ఇది నేను 2018లో చెప్పాను ఆయనకి. ఓకే నాన్న, నేను ఇంక నుంచి మీ ఆఫీస్‌కి రెగ్యులర్‌గా వస్తాను. నువ్వు ఒక రూమ్ కూడా ఇస్తానంటున్నావు. నేను ఉంటానన్నారు. ఏమైందో ఏంటో తెలీదు. ఆయనకి లేదు. ఆయన సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయిపోయారు. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలియని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఆ దొంగతనం కూడా ఆయన కావాలని చేశారని కూడా నేను చెప్పను. బికాజ్ అవును. ఆయన కావాలని మైండ్ చేయరు. స్టేబుల్‌గా లేదు. చేసే టైప్ కూడా కాదని చాలా మంది ఇలా చెప్పారు నాకు కూడా. కాదు. డెఫినిట్‌గా కాదు. డెఫినిట్‌గా కాదు. మీరు నమ్మరు. ఆ రోజు నేను ఆయన్ని అక్కడ కూర్చోపెట్టుకొని సరదాగా ఒక చిన్న సన్నివేశం చెప్తే టప 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 5 మినిట్స్‌లో నాకు 4 మినిట్స్ సాంగ్ రాశారు సరదాగా. మా సినిమాకి సంబంధం లేదు. ఓకే. స్టిల్ నేను అడిగేసరికి ఆయన 5 నిమిషాల్లో రాసేసారు. అంటే వర్క్ వైస్ ఆయన బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ చాలా బాగా కుటుంబంని పనిచేస్తుంది. కుటుంబం ఒకటి దూరంగా పెట్టింది. అది కూడా ఆయనకి కొంత బాధ కూడా గట్టిగా ఉంది ఆయనకి. అది కూడా తట్టుకోలేక కొంత ఇబ్బంది పడ్డారన్న మాట వాస్తవమా? నేను యాక్చువల్లీ ఆ మాట అడగలేదు ఆయన్ని. ఎందుకు అంటే నేను ఆ రోజు వీడియో చేస్తున్నాను. నాకు తెలుసు ఆ వీడియో వైరల్ అవుతదని. నాకు ఆ కుటుంబ నేపథ్యం గురించి అడిగి ఆయన ఒకవేళ ఏదన్నా పాజిటివ్‌గా చెప్తే బానే ఉంటది. ఏదైనా నెగెటివ్‌గా చెప్తే అన్నెసెసరీగా నేను వాళ్ళ కుటుంబాన్ని డ్రాగ్ చేసినట్టు ఉంటది ఆ వీడియోలో అని నేను కుటుంబ ప్రస్తావన తీయకుండా నేను ఆయన్ని ఆ రోజు కలిసి హ్మ్. ఇంటర్వ్యూ చేశాను నేను. ఓకే. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఏం జరిగిందో మనకి తెలీదు. పాపం వాళ్ళని ఎవరిని అనడానికి వీల్లేదు ఇక్కడ. ఇప్పుడు మనం ఒక సైడ్ కాయిన్ చూసి మాట్లాడకూడదు కదా అని నేను వాళ్ళ ఫ్యామిలీ సంగతి నిజంగా నేను ఎత్తలేదు. అంటే కేవలం దిలీప్ ఎందుకు మీతో ఎందుకు ఏమైనా ఎందుకు ఇలా షేర్ అయిపోయారని చేసుకున్నారా? మాట్లాడు. ఎందుకంటే అంత పెద్ద స్టార్ రైటరు, అంత పెద్ద హ్మ్. టెక్నీషియన్స్‌తో కలిసి వర్క్ చేశారు. మరి ఇలాంటి పరిస్థితిలో హ్మ్. ఉన్నప్పుడు కనీసం ఈయన ఎళ్లి వాళ్ళకి చెప్పడం గాని, వాళ్ళైనా ఈయన సిట్యుయేషన్ ఇప్పుడు మీరెలా తెలుసుకున్నారో ఆయన సిట్యుయేషన్ బాలేదని, హ్మ్. మిగతా వాళ్ళు కూడా తెలుసుకొని ఉంటారు హ్మ్. కదా! ఎవరైనా హెల్ప్ చేయడం గాని జరిగిందా ఆ టైంలో? ఎవరు హెల్ప్ చేయక ఆయన సైకలాజికల్‌గా అలా అలా అంటే అలాంటి ఒక సిట్యుయేషన్ రావాల్సొచ్చిందంటారా ఆయన జీవితంలో? నేను అడిగాను, "సార్ మరి మీరు తలుచుకుంటే తేజ గారి దగ్గరికెళ్ళిపోవచ్చు. చాలా మంచి మనిషి ఆయన. ఆర్‌పి పట్నాయక్ గారున్నారు. ఆయన ఇప్పటికి నేను సార్‌తో అప్పుడప్పుడు మాట్లాడుతానే ఉంటాను రెగ్యులర్‌గానే. బానే టచ్‌లో ఉంటాను సార్‌కి. అందరూ తెలుసు. ఎవరి దగ్గరికెళ్ళినా ఎవరు కాదనరు. పోనీ మీకు అలా ఆర్థికంగా ఇష్టం లేదు." ఇప్పుడు నేను కూడా ఆ రోజు ఏం చేశానంటే రోషన్ గారు, "సార్ నా దగ్గర ఓ 10,000 ఉన్నాయి. మీరు తీసుకోండి" అంటే ఎంత గొప్పగా బతికిన వ్యక్తి ఫీల్ అవుతారండి డెఫినిట్‌గా. అవును. నేనేమన్నానంటే, ఇది మీకు అడ్వాన్స్ కింద అనుకోండి. నేనేమి మీకు ఫ్రీగా ఇవ్వట్లేదు. మీరేదో దారాదత్తంగా తీసుకుంటున్నారని మీరు అనుకోకండి. హ్మ్. సినిమాకి మీరు పని చేస్తున్నారు. దానికోసం ఇస్తున్నాను అనుకోనని కూడా ఫస్ట్ వద్దన్నారాయన. అంత కష్టంలో కూడా నో, నో అమ్మా! వద్దమ్మా! ఈ బట్టలేం పెట్టొద్దమ్మా! నాకు డబ్బులేం వద్దమ్మా అని అన్నారు. ఓకే. అంటే ఆ మనిషి అంత తొందరగా వెళ్లి ఎవరి దగ్గర చెయ్యి చాపి అడగరు అని నాకు ఆ రోజు అర్థమైంది. బట్ ఒక కళాకారుడిగా నేనది చూడలేకపోయాను బేసిక్‌గా. ఈయనతో పాటుగా ద నెక్స్ట్ బిఫోర్ డే 'శివ' ఫిల్మ్ ఎడిటర్ ఉన్నారు. ఆయన ఇప్పుడు లిటరల్లీ రోడ్ల మీద ఎవరో ఫుడ్ పెడితే వాళ్ళ దగ్గర అడుక్కొని తింటున్నారు ఆయన. ఆయన్ని కూడా నేను ఇంటర్వ్యూ చేసి, ఆయనకి కూడా ఆర్థిక సాయం చేసి, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ సిస్టమ్ అప్డేట్ చేసి మీకు ఎడిటింగ్ సిస్టమ్‌లో ఎలా చేయాలో కూడా నేను నేర్పిస్తాను సార్. మీరు రండి బ్యాక్ అన్నా. కానీ ఆయన కూడా అంతే ఆఫీస్‌కొచ్చి 2 రోజుల తర్వాత కనిపించకుండా ఎళ్లారు. ఏంటంటే ఆయన సబ్జెక్ట్ వేరు, ఆయన ఆల్కహాల్ అడిక్ట్ అయిపోయారు. కంప్లీట్ ఆల్కహాల్ అడిక్ట్. నేను హ్మ్. ఫోన్ చేస్తే మొత్తం తాగేసి కక్కుని ఎక్కడో పడిపోతే మా వాళ్ళెవరో ఫోన్ చేసి మళ్ళీ ఆఫీస్‌కి తీసుకొచ్చారు. నాకప్పుడు అర్థమైంది సార్, నేనెంత ట్రై చేసినా మీరు ఇలాగే ఉంటారని నాకర్థమైంది. అంటే కులశేఖర్ గారైనా, 'శివ' ఫిల్మ్ ఎడిటర్ ఆయనైనా సరే, అందరూ సైకలాజికల్‌గా ఎక్కడో ఏదో బాగా స్ట్రాంగ్‌గా దెబ్బ పడింది రోషన్ గారు. ఐ డోంట్ నో ఏమైంది అని. హ్మ్. బట్ మరి మనుషుల వల్ల ఇలా అయ్యారా? లేకపోతే మరి ఏదన్నా సైకలాజికల్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నాయా వాళ్ళకి? అనేది మనకు ఇంకా చూస్తే అర్థమవుతుంది ఏమంటారు? 'కులశేఖర్' గారిని ఓల్డ్ ఫోటో అండ్ ఇప్పుడున్న ఆయన గెటప్ చూస్తే ఏజ్ అయిపోయి ఒక 60, 70 ఏజ్‌లో ఉన్న మనిషిలాగా ఆయన గెటప్ ఉంది ఎగ్జాక్ట్‌లీ. అసలకి. అది చూస్తున్నప్పుడు మనకి అసలు పళ్ళు మొత్తం తట్టుకోలేకపోతున్నాం. ఏంటి ఊడిపోయి ఇంత పెద్ద రైటరు, స్టేజ్‌కొచ్చారు. ఇంత మంచి వ్యక్తి, ఇంత మంచి టెక్నీషియను. ఎగ్జాక్ట్‌లీ. పళ్ళు మొత్తం నేనొచ్చి చూస్తే షాక్ నేను. పళ్ళన్నీ ఊడిపోయున్నాయి. మనిషేమో ఇలా ష్రింక్ అయిపోయారు. ఏంటి సార్ షుగర్ ఏమన్నా వచ్చిందా? ఎందుకిలా అయ్యారు? అంటే అన్నిటికి ఆయన ఒక చిన్న చిరునవ్వు అంతే.
నేను కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టి ఫోర్స్ చేసి ఆయన్ని అడగలేదు. కుటుంబ నేపథ్యం కానీ ఏది కూడా అడగలేదు. అడగదలుచుకోలేదు నేను కూడా. న్యూస్ వినగానే చాలా బాధపడి ఉంటారు. ఎందుకంటే మీరు జైన్‌లో అయ్యో! అంటే మీరు చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. సూపర్ డూపర్ హిట్ 'స్నేహం కోసంలో' చిన్నప్పుడు చిరంజీవిగా చేశారు. అవును. అండ్ పెద్దయిన వరకు కూడా చేసుకుంటూ అవును. వచ్చినారు. తర్వాత హీరోగా కూడా చేశారు. అండ్ 'జైన్' సినిమాలో ఐ థింక్ అవును. గోపీచంద్ అవును. గారికి చైల్డ్ యాక్టర్ మీరు. ఎగ్జాక్ట్‌లీ రోషన్ గారు. అవును. యాహ్! ఇప్పటికి గుర్తుంటుంది. మీ ఫేస్ చూస్తే మాకు వెంటనే గుర్తొచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. ఆయన సినిమా ఆయన అవును. కెరీర్ అవును. స్టార్ట్ అయింది కూడా 'జైన్' సినిమాతోనే. 'జయం', 'సంబరం' ఇంకా అలా హిట్ సినిమాలు మొత్తం ఆల్‌మోస్ట్ చాలా మూవీస్‌కి రాశారు కదా! సో నెంబర్ ఆఫ్ 'కులశేఖర్' ఫిల్మ్స్. గారు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట అంటే ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకుంటూ. 'వీరి వీరి గుమ్మడి పండు', 'వీరి వీరి గుమ్మడి పండు'. 'జయంలో' టైటిల్ ట్రాక్ ఉంటుంది. 'వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి' అనే సాంగ్ అవును. నాకు చాలా ఇష్టం. అలాగే 'జయంలో' ఆహ్, లవ్ సాంగ్ ఉంటుంది. నితిన్ గారు అండ్ సదాఫ్ గారిది. హ్మ్. 'అందమైన మనసులో' అనే ఒక సాంగ్. ఇది కూడా అవును. చాలా బావుంటుంది మెలోడీ. దేవుడు ఇచ్చినట్టే ఇస్తాడు. బట్ ఎందుకు మరి ఏంటి అని తెలీదు. అంటారు కదా! నిమిత్త మాత్రులం అని. అది ఈయనను చూస్తే అర్థమవుతుంటది నాకు ఒక్కొక్కసారి. నేను చాలా ట్రై చేశాను తెలుసా మీకు? నేను రీసెంట్‌గా ఎంక్వైరీ చేశాను. నేను కొత్త సినిమా ప్లాన్‌లో ఉన్నాను. ఆయన చేత ఎలా అయినా రాయించాలి మళ్ళీ ఒక పాట అంటే నాకు ఆయన నంబర్ కూడా మార్చేసారు యాక్చువల్లీ. అవును. నంబర్ నేను కూడా చాలా తీసేసారంట. టైం ట్రై చేశాను. నంబర్ మార్చేసారు. అవును. నాకు ఈ లోపు ఎవరు 'రాజ్ తరుణ్' కాల్ చేసి అడిగాడు నన్ను. 'రాజ్ తరుణ్' అడిగాడు. "దిలీప్ నాకు బాగా తెలుసు. ఒకసారి నంబర్ ఏమైనా ఉంటే నాకేమన్నా ఇస్తావా?" అంటే నేను కూడా ట్రై చేస్తున్నాను రాజ్. నాకు కూడా దొరకలేదు ఇంకా అని చెప్పాను. సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నిజంగా ఇండస్ట్రీకి. బట్ ఏమైంది అనేది నాకు సరిగ్గా తెలీలేదు. అంటే ఎగ్జాక్ట్‌లీ హెల్త్ ఇష్యూ వచ్చిందా ఏంటి అనేది మీకేమన్నా న్యూస్ తెలిసిందా రోషన్ గారు? అంటే మీ సో సైడ్ ఇక్కడ నుంచి? అంటే యాక్చువల్‌గా ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏం న్యూస్ లేదు ఇక్కడ గూడా. హెల్త్ బాగోలేదు, చనిపోయారు ఓకే. అనేది ఒకటి న్యూస్ ఉందన్నమాట. చూస్తుంటే చెప్పాను కదా! అమీర్‌పేటలో ఎక్కడో ఆయన ఓకే. కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్‌లో గాంధీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి, అక్కడ గూడా అంటే ఆయన గెటప్ మారిపోయింది కాబట్టి ఎవరు ఆయన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు 'కులశేఖర్' గారు అని. గుర్తుపట్టలేదు. ఎందుకంటే చాలా గుర్తుపట్టలేదు ఆయన. ముసలితనంలాగా వచ్చేసింది గదా! ఆయన బాడీ, ఆయన హెయిరు, ఆయన ఫేస్ అంతా గూడా. ఎవరు గుర్తించలేదు. ఒక నర్స్ ఐడెంటిఫై ఎగ్జాక్ట్‌లీ. చేశారు. ఈయన పెద్ద రైటరు, లిరిక్ రైటరు 'కులశేఖర్' గారంటే అప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇండస్ట్రీ హ్మ్. వాళ్ళకి కొంతమంది తెలిసి వాళ్ళెళ్లి చూడటం, హెల్త్ ఎలా ఉంది, ఏంటి స్టేబుల్‌గా ఉందా లేదా కనుక్కోవటం, ఇవన్నీ చేస్తున్నారు గానీ ఒక్కసారిగా ఇంకా హ్మ్. మీరన్నట్లుగానే మీరు చూసే టయానికి ఆయన అలా అయిపోయారు గాబట్టి ఇంక మీకు తర్వాత తెలిసే ఉంటుంది. ఇంక తర్వాత ఎవరు పట్టించుకోక, ఆయన ఎవరి యాహ్! దగ్గరికెళ్ళక సో హెల్త్ పరంగా బాగా వెళ్ళక క్షీణించిపోయి ఉంటది ఆర్గాన్స్ అంటే అందరూ కూడా. ఆయనకు కూడా నాకు కూడా అనిపించింది ఏంటంటే, నేను సార్ మీకు అవకాశం ఇచ్చేంత చోడిని కాదు గానీ, బట్ స్టిల్ మన సినిమాకి చేదురు గాని రండి అని అంటే కూడా ఆయన రాలేదు అనంటే, ఆయనకి ఎక్కడో ఇంట్రెస్ట్ పోయింది. లైఫ్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ పోయిందని అనిపించింది నాకు. నాకు నిజంగా ఓకే. ఆయన మాటల్లో అనిపించింది. ఎందుకు ఈ లైఫ్ అవసరమా? ఏముంది లైఫ్‌లో అనే ఒక వేదాంతం ఉంటది చూడండి. జీవితం అంటే ఏముంది అన్న సెన్స్ తోటి ఒక నీటి బుడగ అన్నట్టు లేదా ఈ టైప్ ఆఫ్ వేదాంతంలోకి వెళ్ళిపోయారు ఆయన అప్పుడే. ఓకే. 2018లో. ఓకే. సో ఆల్‌మోస్ట్ 6, 7 ఇయర్స్ అయిపోయింది గదా! సో ఎనీహౌ ఆయన ఆత్మకి ప్రగాఢ సానుభూతి కలగాలని, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మాత్రమే మనం కోరుకోగలం. లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'కులశేఖర్' గారంటే ఒక్క మాటలో ఏం చెప్పగలరు? చిన్నప్పటి నుంచి చూసారు కాబట్టి, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అవును. హీరో అయిందాకా చూసారు. ఆయన మీద ఉన్న ప్రేమేంటో మాకు తెలిసింది. ఆయన పిలిపించి మాట్లాడుకున్న విధానం కాబట్టి ఏం హ్మ్. చెప్తారు 'కులశేఖర్' గారంటే? ఆయనలో కవి చాతుర్యం చాలా బావుంటది. నాకు ఆయన కలంలో ఆయన కవి చాతుర్యం అద్భుతమైన కవి. ఒక్క లైన్‌లో చెప్పాలంటే ఒక అద్భుతమైన కవిని మనం డెఫినిట్‌గా మిస్ అయ్యామండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మిస్ అయింది. ఖచ్చితంగా. సో ఏమైందో ఎనీహౌ మనకు తెలీదు కాబట్టి లైవ్‌లో కనెక్ట్ అయినందుకు థాంక్ యూ సో మచ్ దిలీప్. థాంక్ యూ రోషన్ గారు. థాంక్ యూ. థాంక్ యూ ఆయన అండి. ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందామండి. థాంక్ యూ. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. రోషన్.